పూరీలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. అది మనం హోటల్లోకెళ్ళినప్పుడు అసలు బొంబాయి చట్నీ టేస్ట్ చాలా బావుంటది కదండీ! మనకు అలాంటి టేస్టే రావాలంటే మీకు ఈరోజు చాలా సింపుల్‌గా ఎంతో ఈజీ ప్రాసెస్‌లో బొంబాయి చట్నీని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేశాను. అందులోకి ఆవాలు, జీలకర్ర, ఇంకా శనగపప్పు, మినపప్పు వేసి ఫ్రై చేసుకున్నాను. ఇందులోకి 2 ఎండుమిర్చిని కూడా తీసుకున్నాను. మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. కరివేపాకు కూడా యాడ్ చేశాను. నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఆనియన్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నానండి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు. రుచికి సరిపడా ఉప్పు వేశాను. మనం ఇందులోకి పచ్చిమిర్చి కూడా తీసుకోవాలండి. 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. నేను అలాగే మనకి ఇలా అంతా ఆనియన్ అంతా సాఫ్ట్గా, మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం పసుపు వేసాను. నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ని అయితే తీసుకున్నానండి. వాటర్ వేసి ఉడికించడం వల్ల బొంబాయి చట్నీ అనేది గట్టిపడకుండా ఒకేలా ఉంటుంది కన్సిస్టెన్సీ. నా ఆనియన్ ట్రాన్స్పరెంట్గా కనిపించేంత వరకు ఉడికించుకొని నేను 2 స్పూన్ల శనగపిండి తీసుకున్నానండి. ఉండలు లేకుండా వాటర్ వేసి బాగా కలుపుకున్నాను. కలుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించానండి. మీకు కావాలి అనుకుంటే ఉడికించిన బంగాళాదుంప కూడా తీసుకోవచ్చు. ఇందులోకి కొంచెం అల్లం తురుము కూడా వేసాను. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి.